భారత్ పై అమెరికా విధించిన 50% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం విధించిన గడువు ఆగస్టు 1తో ముగియడంతో ఇటీవల 90కి పైగా దేశాలపై ట్రంప్ సరికొత్త సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ అత్యధిక సుంకాలు విధించిన దేశాల్లో బ్రిక్స్ దేశాలు కూడా ఉన్నాయి. సుంకాల కొత్త జాబితా ప్రకారం బ్రెజిల్ పై 50%, దక్షిణాఫ్రికా, చైనాపై 30% చొప్పున సుంకాలు వేశారు. భారత్తో పోలిస్తే రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. అయినప్పటికీ భారత్తో పోలిస్తే చైనాపై తక్కువ సుంకాలు ఎందుకు వేశారనే దానిపై నిపుణులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. సుంకాల విషయంలో చైనా చాలా తెలివిగా వ్యవహరించింది అంటున్నారు. అమెరికా, చైనా రెండిటికి తమ వ్యాపార అవసరాలను ఎలా తీర్చుకోవాలో తెలుసు. పలు దఫాల చర్చల తర్వాత సుంకాలు తగ్గుతూ రావడం చైనా ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలియజేసింది. టారిఫ్ల విషయంలో చైనా నాకేం బాధ లేనట్లు వ్యవహరిస్తోంది. కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ క్రెడిట్ తీసుకోవడం గురించి చైనా స్పందించలేదు. ట్రంప్తో మాట్లాడేందుకు చైనా నేతలెవరూ ఫోన్ చేయలేదు. కానీ భారత్ విషయంలో అది జరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని ట్రంప్ క్రెడిట్ తీసుకోవడాన్ని భారత్ ఖండించింది. ఈ విషయంపై పదే పలు ప్రకటనలు జారీ చేసింది. అందుకే సుంకాల విషయంలో భారత్ పై ట్రంప్ ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ట్రంప్ నిరంతరం భారత్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. టారిఫ్లను విధిస్తానని హెచ్చరించారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్తున్నారు. కానీ ఏది తప్పు, ఏది ఒప్పో కనీసం ఆయనకు ప్రధాని మోదీ చెప్పకపోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు చైనా నిత్యం అమెరికాను విమర్శిస్తూ వచ్చింది, అవమానించింది, బహిరంగంగా సవాల్ చేసింది. అయినప్పటికీ చైనాపై టారిఫ్ల విధింపును ట్రంప్ వెనకాడుతున్నారు. గతంలో మోడీతో ఆప్యాయంగా వ్యవహరించిన ట్రంప్ ప్రస్తుతం వ్యతిరేకంగా మారారు. వ్యక్తిగత సంబంధాలు రాజకీయాల్లో పనిచేయవని దీంతో స్పష్టమైంది. ట్రంప్ రాజకీయాల్లో భావోద్వేగాల ప్రస్తావనే లేదు. చెమరు, వాణిజ్యం విషయంలో ట్రంప్తో భారత్ ఏకీభవించలేదు. అందుకే ఇదంతా జరుగుతుంది అంటున్నారు. అమెరికా, భారత్ మధ్య పలు దఫాల చర్చలు జరిగిన తర్వాత కూడా వాణిజ్య ఒప్పందం జరగలేదు. వ్యవసాయం, పాల ఉత్పత్తుల రంగంలో అమెరికాకు రాయితీలిచ్చేందుకు భారత్ ఒప్పుకోకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు.